నాకు అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ రూపంలో అక్రమ డిపాజిట్లు చేశారంటూ కూడా ఆర్బీఐ సుప్రీంకోర్టుకి చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో రామోజీరావు గారికి 2.5 ఏళ్ల నుంచి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని ప్రధానంగా వినిపిస్తున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ అనేది ఒక మోనోపోలీ సంస్థ. వాళ్ళు పోలీసులు పిలిచినారు, సిఐడి నోటీసులు ఇచ్చినారు. రాజ్యాంగానికి అతీతమైన శక్తి లాగా ప్రజల్లో వాళ్ళకి ఆ భావం కలిగించింది ఆ మార్గదర్శి. వాళ్ళు సిఐడి వాళ్ళు నోటీస్ ఇస్తే అమెరికా ఆవిడ వెళ్ళిపోతాం ఎండి, ఈయన చూస్తేనేమో అనారోగ్యంతో సమాధానం చెప్పలేకపోవటం. మరి 2600 కోట్ల పైచీలుకుందని హిందూ హెచ్డిఎఫ్ ఫ్యామిలీలో సెక్షన్ 45 ప్రకారంగా ఒక కుటుంబ సభ్యులు మాత్రమే డిపాజిట్ చేయాలని రాసి ఉన్న చట్ట ప్రకారం ఉన్నది. కానీ వేరే యొక్క కులాలు కానీ మతాలు కానీ అవన్నీ చేసి ఈ యొక్క అకౌంట్స్ ఉన్నాయని కేసు వేశారు. అది సుప్రీంకోర్టులో కూడా అది విచారణకు వచ్చింది. అది ఉండవల్లి మన అరుణ్ కుమార్ గారు వేశారు. ఆ కేసుతో ఆయన విస్తృతంగా పోరాడుతున్నాడు. అందులో ప్రభుత్వం కూడా ఆ పార్టీ అయ్యి ఆ కేసును నడిపిస్తుంది విశిష్టంగా. ఆ కేసులో తీర్పు అంటే చాలా సివియర్గా ఉంటుంది శిక్షలు. ఎందుకంటే చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘన చేయడమే మనకు కనపడుతుంది. 2600 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో, ఎప్పుడు ఇచ్చారో మన దగ్గర లెక్కలు లేవంటారు. ఇది మామూలుగా ఒక చిన్న స్మాల్ చిట్ ఫండ్ అధినేతను వెళ్ళి మనం సబ్ రిజిస్ట్రార్ కానీ వాళ్ళు వెరిఫై చేస్తేనే వాళ్ళు అన్ని లెక్కలు ఇస్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళు 2600 కోట్ల ప్రజాధనం ఏమైంది, లేకపోతే ఆయనే వేసుకున్నాడా, ఇవన్నీ ప్రజలకి ఆలోచిస్తారు. కనుక ఈ యొక్క విధి విధానాలని ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద దొమ్మిగా వెళ్ళి దాడి చేయట్లా? ప్రభుత్వం ప్రజల డబ్బుని సంరక్షించడానికి, ప్రజల యొక్క డబ్బుని ఆ విధి విధాన సరైన క్రమ పద్ధతిలో వాళ్ళకి అందించడానికి ప్రభుత్వం ప్రజల పక్షాన పోరాడుతుంది. ప్రజలు డబ్బు పోయిందనుకో, ఎవరన్నా ఎత్తేసారనుకో, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అది రాకుండా ప్రభుత్వం ఏం చేస్తుందంటే సిఐడి వాళ్ళు సోదాలు చేసింది. అదంతా ఖచ్చితమైన మార్గం ప్రభుత్వం అనుసరించింది. ప్రజలకు ఉపయోగకరంగా ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసినా సరే కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వాన్ని వ్యతిరేకత చూపుతూ దాంట్లో రాస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే హెచ్డిఎఫ్ ఫ్యామిలీలో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్లే కలెక్ట్ చేసి ఆ నిధుల్ని ప్రభుత్వానికి చూపించవలసిన బాధ్యత ఆ సంస్థల మీద ఉంది. కానీ రామోజీ సంస్థల్లో ఆ డబ్బుని వివిధ మార్గాలకి మళ్లించటం తీవ్రమైన విచారకరం, బాధాకరం. అది ప్రజలు గమనిస్తారు. అన్నీ మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద జగన్ గారు కావాలని కక్షపూరితంగానే చేసిన పనులు ఇవన్నీ అని కూడా అసలు కక్షపూరితం కాదమ్మా. జగన్ గారు చేసిన ప్రజా సంక్షేమం దృష్ట్యా ఒక నాయకుడు గవర్నర్ మనల్ని నియమించినప్పుడు ప్రజలకి బాధ్యతాయుతంగా ఉండాలని ప్రమాణం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధి విధానాలని ప్రకారంగా ప్రజల డబ్బు ఎక్కడన్నా పోతుందేమని ఏదో రిపోర్ట్ వల్ల కానీ, ప్రజల డబ్బు ఎవరన్నా దుర్వినియోగం చేస్తున్నారని కానీ, చట్టరూపంగా దుర్వినియోగం చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వం వాళ్ళకున్న విచక్షణ అధికారంతో అన్ని ఎంక్వైరీ చేసేది అధికారం ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం ఆ చర్యల ప్రకారంగానే అన్ని సంస్థల్ని మార్గదర్శి లాంటి ఏ చిట్ ఫండ్ సంస్థనైనా దర్యాప్తు చేసినట్టే వాళ్ళే దర్యాప్తు చేసింది. వాళ్ళ దగ్గర ఎక్కువ లొసుగులు కనుక ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాలం వాళ్ళ మీద కేంద్రీకరించి ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంతకన్నా అందులో తప్పేం లేదు.